సో, ఈ కర్ణనాథుడిని కనుక్కోవాలంటే, మన పుట్టిన తేదీ, జాతకం చూసుకుంటే సరిపోతుందా? మీలాంటి గురువుల్ని ఆశ్రయించాలా? అంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే తెలిసిపోతుంది. ఆ! కాకపోతే అది ఎక్కడ ఉన్నది, ఏ బలంలో ఉన్నది, ఎప్పుడు ఏం చేయాలి, ఓకే. ఏ హోరాలో ఆ నాదుడికి ఒక హోరా అనేది ఉంటుంది. ఉంటుంది. ఆ! దాంట్లో ఎలా పూజ చేయాలనేది ఒక గురువులని పట్టుకోవాలి. కంపల్సరీ సో, పట్టుకోవాల్సిందే. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పక్కన ఉన్న గురువులతోటి ఆ! వాళ్ళు అడిగి తెలుసుకుంటే వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఓకే. రైట్. చదువుల గురించి గూడా. ఇప్పుడు కొందరు ఇంజినీరింగ్ అంటారు, కొందరు మెడిసిన్ అంటారు. చదువుతారు, ఆ పని చేయరు. ఇంకేదో పని చేస్తుంటారు. చదువు కూడా నిర్ణయిస్తుంది కర్ణనాథుడు. కర్ణనాథుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఎంచుకుందాం. అంటే రైట్. ప్రతిదానికి మిమ్మల్ని అంటే అవునవును. మీకు నో మీకు ప్రాబ్లమ్. మీది చెప్తే మీకు యెస్. బాగా అర్థమవుతది. యెస్. తెలియని వాళ్ళ గురించి చెప్తే కరెక్ట్. ఏదో కరెక్ట్. ఏంటో అంతే అని గదా! అనుకుంటారు. అవును. ఇప్పుడు మీ కర్ణనాథుడు పులి. అవును. దానికి అధిపతి రాహు. ఓకే. రాహు అంటే మీడియా, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్. అవును. దీంట్లోనే మీకు కలిసొస్తది. దీన్ని అవును. యాక్టివేట్ చేసుకుంటే మీకు బ్రహ్మాండం. మీరు లేదు నేను రియల్ ఎస్టేటు, లేదు నేను గోల్డ్ వ్యాపారం, లేదు నేను వాటర్ వ్యాపారం, నా ఫ్రెండ్స్‌లు చెప్పారు అని వెళ్తే మీకు మొత్తం మీరు దుకాణం బంద్ చేసుకొని మీరు కూర్చోవాల్సిందే. ఆ! కరెక్టా? అంతే. మీకు ఈ ఫీల్డే మీకు కలిసి వస్తుంది. అవును. సో మిమ్మల్ని నిర్ణయించుకున్నది ఏది ఉందో దాంట్లో మీరు వెళ్ళిపోండి. ఓకే. తొందరగా సక్సెస్ రేట్ అయిపోతుంది. ఓకే. అది లేకుండా ఇప్పుడు ఇవాళ రేపట్లో ఇంజనీరింగ్ చదివి చాలా మందిలు చదివింది ఒకటి, చేసేది ఇంకొకటి. ఓకే. సో అదేదో మన కరుణానాథుని పట్టుకుంటే మనం ఏమవుతాము అనేది దాన్ని నిర్ణయించి ఉంటుంది. రైట్. దాన్ని మనం ఫుల్గా డెవలప్ చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. అట్లాగే చాలా మందికి దీర్ఘకాలిక వ్యాధులుంటాయి. అవునండి. సో, అవి కూడా కర్ణనాథుడు లేకపోవడం వల్లేనా? కర్ణనాథుడికున్న వ్యాధులకి ఏమైనా సంబంధం ఉందా? అంటే దీంట్లో కర్ణనాథుడికి వ్యాధికి సంబంధం లేదు. కాకపోతే కర్ణనాథుడిని పట్టుకుంటే ఆ వ్యాధి నయమవుతుంది. ఓహ్! తొందరగా దానికి రెమెడీ అచ్చా! నయమైపోతుంది. ఓకే. అతనే దగ్గరుండి మనకి నయం చేసేస్తాడు. ఓకే. ఇది కర్ణనాథుడు ఒక పవర్ ఇది. రైట్. సో, మీరు చెప్పిన దాన్ని చూసుకుంటే ఇప్పుడు లవర్స్ గాని, భార్యాభర్తలు గాని, సో, వీళ్ళ కర్ణనాథుల గొడవ ఏంటి? అంటే వీళ్ళిద్దరు కర్ణనాథులు ఎలా కలవాలి? అంటే ఇప్పుడు ఇది కూడా వేరే కాన్సెప్ట్. ఇది యాక్చువల్‌గా ఏంటంటే లవ్ ఆస్ట్రాలజీ అని ఒకటి ఉన్నది. మ్యారేజ్ ఆస్ట్రాలజీ, అవును. సిజేరియన్ ఆస్ట్రాలజీ. అవును. సిజేరియన్ అంటే ఎవరికి సిజరింగ్ అవుతది, ఎవరికి సుఖప్రసవం అవుతది. ఓకే. లవ్ ఆస్ట్రాలజీ అంటే ఎవరికి లవ్ సక్సెస్ అవుతది, ఎవరికి లవ్ సక్సెస్ కాదు. బిజినెస్ ఆస్ట్రాలజీ ఎవరు బిజినెస్‌లో సక్సెస్ అవుతారు, ఎవరు బిజినెస్‌లో సక్సెస్ కారు. అలాగా ఆస్ట్రాలజీలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ అవును. ఇన్ని యాంగిల్స్ కాదు ఉన్నాయి. సార్. అంటే నేనేమంటా అంటే, హ్మ్. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయి అనుకోండి. ఓకే. ఈయన కర్ణనాథుడు సింహం ఉంది. హ్మ్. ఆయన కర్ణనాథుడు ఎలుక ఉందనుకోండి. ఓకే. వీళ్ళిద్దరు కలుస్తదా? అలా ఇట్లా అలా అనేది అలాగ రాదు. అలాంటి ఇది ఏమన్నా ఇది పొంతనలు కర్ణనాథుడు ఈ ఈ పొంతనలు లవ్‌లో ఏమన్నా ఉంటాయా? రాదు. అలాగ రాదు. కాన్సెప్ట్ వేరు. ఓకే. అది నక్షత్రాలు, ఆ గ్రహాలు సో, వీళ్ళ దాని దీంట్లో కరణం బుధుడు దాకా రానక్కర్లేదు. కరణం వరకు రాకలు. కరణం అన్నది ఏంటి అంటే మన లైఫ్ క్యారియర్. ఓకే. మన లైఫ్‌లో ఉండే గండాలు ఓకే. మన ప్రాణాన్ని కాపాడుతది. మన లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకొని వెళ్తది. ఓకే. లవ్ అన్నది ఏంటంటే అది గ్రహం. మీకు బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ మంచి ఆస్పెక్ట్స్‌లో కూర్చొని ఉంటే మీకు లవ్ సక్సెస్ అవుతది. ఓకే. వీళ్ళు ఎవరైనా మంచి ఆస్పెక్ట్స్‌లో లేకపోతే మీకు అది ఫెయిల్ అయిపోతుంది. అంటే నా ఉద్దేశం ఏంటి సార్, నెగెటివ్ ఇప్పుడు అశుభ కరణాలున్నాయి, శుభ కరణాలున్నాయి అవునండి. కదా! వీళ్ళు కలిస్తే ఏమన్నా ఇష్యూస్ ఉంటాయా? ఇష్యూ డెఫినెట్‌గా. అని అదే అంటున్నా. డెఫినెట్‌గా. ఇప్పుడు అశుభ కరణం ఉన్న భార్య, శుభ కరణం ఉన్న భర్త కలుసుకున్నారనుకో. అంటే గొడవలే అవుతది ఇక్కడ. అదే నేను అడుగుతున్నా. డెఫినెట్‌గా. అది చూసుకోవాలా అది పెళ్ళికి చూసుకోవాలి. ముందు? కంపల్సరీ అన్నీ పొం చూసుకోవాలి. పొంతనలతో పాటు ఇది కూడా పొంతనతో చూసుకోవాలి. పాటు ఇది కూడా ఇవాళ రేపులో దేవుడా! ఎవరండి పొంతనలు చూసుకుంటున్నారు? ఆ! చూసుకోవట్లేదు. ఒకవేళ అన్నిటిని ఆ రేట్ అన్నీ ఓకే అవును. పేరు అసలు మార్చేసుకోండి సంబంధం దొరకడమే అంటున్నారు. ఎక్కువ అనుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అందరూ. అలాగైపోయింది ఆ! నానండి. మన అవును. పరిస్థితి అలాగైపోయింది. సో మీరు పేరు మార్చేసుకోండి అంటున్నారు. మీరు పుట్టిన నక్షత్రానికి పేరు మార్చేస్తే అక్కడ జాతకంలో మీరు కలిసిపోతారా? మరి అలాంటప్పుడు ఈ డైవర్సు, ఈ కోర్టులు, ఈ కేసులు, ఈ పోలీస్ స్టేషన్‌లో అసలు ఈ కేసులే రాకూడదుగా. కరెక్ట్. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అవును. అంటే అంతకు మించి ఒకటి ఉన్నది ఏదో అక్కడ. ఉంది యాక్చువల్‌గా. అవును. ఇక్కడ ఉన్నది. దాన్ని తెలుసుకొని దాన్ని చిన్న రెక్టిఫై చేసుకుంటే చాలు. రైట్. ఇక్కడ ఏమీ లేదు. రైట్. ఇప్పుడు మీ ఊర్లలో కర్ణనాథుడికి ఏ కర్ణనాథుడు అమ్మాయి సెట్ అవుతుందన్నది చూసుకోండి. చూసుకోవాలి. ఆ! గ్రహాలని చూసుకోండి. హ్మ్. మీ గణానికి ఆ అమ్మాయి గణం. ఇప్పుడు మీరు రాక్షస గణం. ఆ అమ్మాయిది దేవత గణం అంటే ఎప్పుడు గొడవనే అవును. ఇదవుతూనే ఉంటుంది. సో ఇలాగా ఉంటాయి అన్నమాట. ఎలుక, పాము, సింహం, ఇది జింక. సో ఇలాగన్నీ ఉంటాయి. అవి మనం మ్యాచ్ చూసుకోవాలి. దేనికి పడవో ఇప్పుడు నాకు తెలిసి ఒక బిగ్ షాట్ పేరు చెప్పకూడదు. రైట్. వాళ్ళు చాలా పెద్ద స్థాయి అని చెప్పి ఇచ్చి పెళ్లి చేసేసారు. లాస్ట్‌కి ఈరోజు డైవర్స్ వరకు కోర్టుకు వెళ్ళి తలలు పట్టుకొని పరువులు పోయి, రోడ్డు మీద పరువులు పోయి
కోర్టుకి ఇప్పుడు కేసు నడుస్తుంది. ఆ రోజే చెప్పా, ఇది కలవట్లేదు, మీరు స్టేటస్ చూసుకుంటున్నారు, జీవితంలో స్టేటస్ డబ్బు కాదు ముఖ్యము, వాళ్ళ ఇద్దరు జీవితాలు ముఖ్యము, వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు, ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సార్ ఇప్పుడు చిరంజీవి గారికి వీళ్ళందరూ ఇంత పెద్ద ఫ్యామిలీ కదా, అవునండి. మరి శ్రీజకి అన్ని మ్యారేజ్లు అవుతున్నాయి కదా, ఆయన ఎందుకు ఆపలేకపోతున్నాడు? అంటే అతనికి కరెక్ట్ అయిన రెమెడీ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. Okay. అతనికి సూపర్ స్టార్, అతను సూపర్ హీరో అతను. ఆయన తలుచుకుంటే కాకపోతే ఇంతమంది అతను హాస్టల్లో తలుచుకుంటే ఇంటి ముందు queue పెద్ద కడతారు. ఇంత ముందు వచ్చి క్యూ కట్టేటోళ్ళు గోల్డెన్ మందిలో ఉన్నారు. ఇప్పుడు సముద్రము ఈ లోకం చుట్టి ఉన్న ఒక్క డ్రాప్ కూడా తాగటానికి పనికిరాదు. కరెక్ట్. అదేలాగా ఆస్ట్రాలజర్ ఎన్ని మందిలు ఉన్నా కూడా కొద్ది మందిలు మాత్రమే. ఇప్పుడు శ్రీజ గారిది మీరు మాట ఎత్తారు కాబట్టి దానికి పరిహారం చెప్తున్నా, ఇది అందరికీ వర్తిస్తుంది. చెప్పండి. ఎవరికైతే కలత్ర దోషం ఉన్నదో, అంటే కలత్ర దోషం అంటే మాంగళ్య దోషం, 8 రాగు ఉన్నా, 7 గుజుడు ఉన్నా, 7 రాగు ఉన్నా, ఇవన్నీ గొడవలు అవుతాయి. దీనికి పరిహారం సింపుల్, మీరు హోమాలు చేయక్కర్లే, ఏది చేయక్కర్లే, మీ కులదేవుడు గుడి కాడకి వెళ్ళి పెళ్ళి అయిపోయిన వెంటనే 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు, 11వ రోజు వెళ్ళి ఆ కట్టిన తాళిని ఎవరైతే కట్టారో అబ్బాయి, ఆ అబ్బాయితోటే విప్పించి ఆ బంగారు తాళిని అలాగనే వెళ్ళి వాళ్ళ కులదేవ ఉండిలో వెళ్ళి వేసేసి, అదే పరిహారం. అక్కడితోటి పునర్వివాహం మీకు కాదు, అంటే మళ్ళీ కట్టొచ్చా ఆయన? మళ్ళీ కట్టేయాలి, మంచి ముహూర్తం చూసి కట్టేయాలి. సరే, ఇప్పుడు ఇవాళ రేపట్లో ఆ ఒక్క ముహూర్తానికి పుష్కర నవాంశం ముహూర్తం అనేది ఒకటి ఉన్నది. ఈ ముహూర్తానికి ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ముహూర్తం తప్పిన తర్వాత చేసుకుంటున్నారు. ఒక పుష్కర నవాంశం అన్నది ఏంటినంటే ఎటువంటి ఒక చెడు ఉన్నా కూడా ఆ పుష్కర నవాంశంలో మనం చేసే పని, కట్టే తాళి సక్సెస్ అయిపోతుంది. అక్కడ మీకు డైవర్స్ వరకు రాదు, అక్కడ అన్యోన్యత మీకు అన్ని సెట్ అయిపోతుంది. ఆ జీలకర్ర బెల్లం అనేది చెప్పిన ముహూర్తానికి ఎవరు పెట్టట్లేదు. వీడియో షూట్ అంటున్నారు, కెమెరా షూట్ అంటున్నారు, డ్రెస్సింగ్ అంటున్నారు, మేకప్ అంటున్నారు, దాంతో రీషూట్ మళ్ళీ ఒక్కసారి తాళి కట్టండి, మళ్ళీ ఒకసారి ఇవన్నీ అవే. ఇప్పుడు తిథికి ఎంత ప్రాధాన్యత అంటే నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. కౌరవులు పాండవుల యుద్ధం జరిగేటప్పుడు శకుని సహదేవుని పిలిచి యుద్ధానికి ఒక ముహూర్తం చెప్పునని పిలిచి అడుగుతాడు. సహదేవుడు ధర్మాన్ని పాటించే అతను, శత్రువులకైనా ధర్మంగా కరెక్ట్గా డేట్ ఫిక్స్ చేస్తాడు. ఈ రోజు ఇది నువ్వు చెయ్యనని చెప్తాడు. సో అతను అమావాస్య రోజు నువ్వు యుద్ధాన్ని ప్రారంభించు, నువ్వే గెలుస్తావు అని ముహూర్తాన్ని ఇచ్చేశాడు కౌరవులు పాండవులు యుద్ధానికి. సో ఇది తెలుసుకున్న కృష్ణ పరమాత్ముడు తన జ్ఞానంతో తెలిచేసుకున్నాడు, అబ్బా సహదేవుడు ముహూర్తం ఇచ్చేశాడు, వీడు అమావాస్య రోజు వీడు స్టార్ట్ చేస్తే వీడు గెలిచిపోతాడు అని అతని చెవులో ఉండే కుండలాన్ని తీసేసి ఆ అమావాస్యని మొత్తము ముందు రోజు, అంటే రేపు అమావాస్య వస్తుందంటే ఈరోజు చంద్రుడిని చీకటి చేసేస్తాడు. శకుని చూసి ఈరోజే అమావాస్య, సమరాన్ని మోగించండి, యుద్ధానికి బయలుదేరండి అని చెప్పి ఓడిపోయారు. ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్, నువ్వు దేవుడువేగా, కృష్ణ పరమాత్ముని నువ్వు దేవుడు, సర్వం జగత్మయం, నీకు మించింది ఈ లోకంలో ఎవరు లేరు. అటువంటిది నీ ముందర వాడు అమావాస్యలో స్టార్ట్ చేస్తే ఏంటి, పౌర్ణమిలో స్టార్ట్ చేస్తే ఏంటి, నీ ముందర వాడు గెలవగలడా? అంటే నువ్వు కూడా తిదికి అక్కడ లొంగిపోయావు, భయపడి. తిదికి అంత పవర్, గాడ్ అయిన రూల్ ఫాలో అవ్వాల్సిందే. మీరు మహాభారతాన్ని, రామాయణాన్ని ఇవన్నీ చూస్తే అక్కడ రూల్ కరెక్ట్ ఉంటుంది. అక్కడ మనకే తెలియదు, చెప్పేటోళ్ళు కరెక్ట్గా లేదు. సో తిది అన్న దాన్ని ఇంత ఒక ప్రాధాన్యత ఉన్నది.